ఈ మూడు నాకే. హాయ్ ఫ్రెండ్స్, వెదర్ కూల్గా ఉంది కదా, కూల్గా తాగుదామని రావులపాలెంలో ఉన్న మెగాలక్సీకి అయితే వచ్చాను. నేను దీన్ని బయట నుంచి చూసి సిట్టింగ్ ఉండదేమో అనుకున్నాను, కానీ లోపల సిట్టింగ్ ఉంది, చాలా బాగుంది. మెనూ కూడా బాగుంది, కానీ ప్రైజెస్ లేవు. ప్రైజెస్ లేకుండా ఆర్డర్ చేయడం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా చెప్పండి. ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన తర్వాత రేట్లు కనుక్కున్నాను. నేను ఆర్డర్ చేసినవి డ్రై ఫ్రూట్ జ్యూస్, దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్. ఇదేమో చాక్లెట్ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్, దీని కాస్ట్ కూడా 150 రూపీస్. ఇంకా లాస్ట్ గా స్పెషల్ ఫ్రూట్ సలాడ్ చెప్పాను, దీని కాస్ట్ కూడా 150 రూపీస్. టోటల్ 450 అయింది. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ ట్రై చేశాను, దీని టేస్ట్ అయితే బాగుంది. కొంచెం దగ్గరగా రాజమండ్రి దానిలాగే ఉంది, కానీ అక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తారు, ఇక్కడ కొంచెం తక్కువ వేశారు. నెక్స్ట్ అయితే చాక్లెట్ మిల్క్ షేక్, దీన్ని కూడా డ్రై ఫ్రూట్ డెకరేట్ చేసినట్టు చేశారు కదా మామ. ఎనీవే టేస్ట్ అయితే బాగుంది, ముఖ్యంగా చాక్లెట్ ఇష్టపడే వాళ్ళకి తెగ నచ్చేద్ది. ఫైనల్ గా స్పెషల్ ఫ్రూట్ సలాడ్, దీంట్లో కూడా జీడిపప్పులు బాదం పప్పులు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు. బ్లాక్ కరెంట్ ని వెనిలా ఐస్ క్రీమ్ ఇచ్చారు అంతే. ఫ్రూట్ సలాడ్ అన్నారు కానీ ఇందులో ఫ్రూట్స్ ఏం లేవు. గట్టిగా మాట్లాడితే యాపిల్స్ కి పైనాపిల్ తప్ప ఇంకేం లేవు. మీరు మెగాలక్సీకి వెళ్తే ఇది మాత్రం అసలు ట్రై చేయండి. ఎప్పుడైనా రావులపాలెం వెళ్తే మెగాలక్సీలో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.